KSR9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి సోప్ డిష్ గుర్తు కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం. జై భీమ్ శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే 17 పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఎలక్షన్లకు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే 17 మంది ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు అయ్యారని, ఈ అభ్యర్థులు భవిష్యత్తులో తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్లో చరిత్ర తిరగరాయబోతున్నారని పార్టీ అధ్యక్షుడు ప్రకటన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ అని, మరియు తెలంగాణ ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన సోప్ డిష్ గుర్తుకుపై ఓటు వేయాలని, మీ అమూల్యమైన ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ 17 పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జై భీమ్ శ్రీనివాస్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జై భీమ్ శ్రీనివాస్. మన టీఆర్ఎస్ పార్టీ అనగా తెలుగు రాజ్యాధికార సమితి పార్టీకి కేంద్ర ఎలక్షన్ సంఘం వారు మన తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే 17 పార్లమెంటు నియోజకవర్గాలకి ఒక సింబల్ కేటాయించడం జరిగింది. ఆ సింబల్ ఏంటంటే ఇది ఓన్లీ తెలంగాణ స్టేట్ వరకే. మన తెలంగాణ స్టేట్లో ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి కేటాయించిన సింబల్ మన టీఆర్ఎస్ పార్టీ అనగా తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ కేటాయించిన సింబల్ సోప్ డిష్. ఆల్రెడీ ఆర్డర్ కాపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం వారు పంపించడం జరిగింది. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు మనకు ఆర్డర్ కాపీ కూడా పంపించడం జరిగింది. మన టీఆర్ఎస్ పార్టీకి తెలుగు రాజ్యాధికార సమితి పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కేటాయించిన సింబల్ మన సింబల్ సోప్ డిష్. కాబట్టి తెలంగాణ ప్రజల మొత్తాన్ని నేను కోరేది ఒకే విన్నపము, ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తులో జరగబోయే మన తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే 17 పార్లమెంట్ నియోజకవర్గాలు మన అభ్యర్థులు ఖచ్చితంగా తప్పకుండా నామినేషన్ చేస్తారు, బరిలో ఉంటారు. కాబట్టి మన తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు దీవెనలు వాళ్ళకి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే 17 ఎంపీ అభ్యర్థుల యొక్క గుర్తు మన టీఆర్ఎస్ పార్టీ నుంచి, మన తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉండే మన గుర్తు సోప్ డిష్. సబ్బు పెట్టే గుర్తు మన ఎన్నికల గుర్తు, సబ్బు పెట్టే గుర్తు మన ఎన్నికల గుర్తు. కావున తెలంగాణ ప్రజలందరూ మన నుంచున్న 17 మంది పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులకి మీ అమూల్యమైన ఓటు సోప్ డిష్ సబ్బు పెట్టి మీద వేసి వాళ్ళని ఎంపీలుగా గెలిపించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.